హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీ అందరికీ కూడా మనం కోరుకునేటువంటి కోరికలు కావచ్చు, లేదా మనం అనుకున్న పనులు అనేవి తొందరగా జరగటం కోసం అయితే ఒక పవర్ఫుల్ మంత్రాన్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానండి. ఆ మంత్రం ఏమిటి, ఎన్నిసార్లు జపించాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుందన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. అలాగే చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో చాలా ఇబ్బందులతో ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా అనారోగ్య సమస్యలు కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సమస్యలు అనేవి చాలా ఉన్నాయండి. వాటన్నిటి గురించి కూడా మీ అందరికీ తెలియజేయాలి. మీకు దేని గురించి బాధపడుతున్నారు అనేది తెలుసుకోవటం కోసమైతే ఈరోజు మీ అందరికీ కూడా మాకు తెలిసినటువంటి ఒక గురువు గారి గురించి అయితే మీ అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నానండి. ఆ గురువు గారి పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, స్త్రీ పురుష వశీకరణం కావచ్చు, లేదా ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, ఇలా దేని గురించైనా కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారనమాట. అయితే మీరు నమ్మకంతో మీకు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఫోన్ కాల్ ద్వారానే ఆ గురువు గారు మీ యొక్క సమస్యకి పరిష్కారాన్ని తెలియజేస్తారు. అవకాశం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు నమ్మకంతో ఫోన్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ఇబ్బంది ఉందో దాని గురించి గురువుగారికి తెలియజేస్తే వెంటనే మీకు సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉండేటువంటి కోరికలు, అంటే మనం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది కావాలి అది కావాలి అని ప్రతి ఒక్కళ్ళకి కూడా కోరిక అనేది ఉంటుందన్నమాట. అలాగే చాలామంది మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని ఆగిపోతూ ఉంటుంది. అంటే ఇవాళ చేద్దాము అనుకుంటే అది రేపు ఎల్లుండి అట్లా ఆగిపోతూ ఉంటుందన్నమాట. ఆ పని ఎంత ప్రయత్నించినా కూడా ఒక్కొక్కసారి ముందుకనేది వెళ్ళదు. దానికి ఎన్నో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి కదండి. అలా మీరు అనుకున్న పనులు అనేవి ముందుకు వెళ్ళకుండా ఆగిపోతూ ఉన్నా, లేదా మనం కోరుకున్నటువంటి కోరికలు తీరట్లేదు, చిన్న చిన్న కోరికలు కూడా మనకి ఎన్నాళ్ళున్నా కూడా తీర్చుకోలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యసిద్ధి వారాహి మంత్రాన్ని జపించారు అంటే కనుక ఖచ్చితంగా మీకున్న కోరికలు కానీ మీరు అనుకున్న పనులన్నీ సత్వరం, అంటే వితిన్ అవర్స్లోనే తీరిపోతాయి అన్నమాట. అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి అద్భుతమైన కార్యసిద్ధి మంత్రం అన్నమాట. అయితే ఈ మంత్రాన్ని మీ అందరికీ కూడా స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి. ఖచ్చితంగా 108 సార్లు అయితే జపించవలసి ఉంటుంది. గమనించండి, 108 సార్లు జపించాలి. మీరు ఒక పని మొదలుపెట్టే ముందుగా ఈ యొక్క మంత్రాన్ని జపించండి 108 సార్లు. ఈ పని నాకు తొందరగా పూర్తి అవ్వాలి, అలాగే ఈ మొదలు పెట్టబోయేటువంటి పనిలో ఆటంకాలు అనేవి ఏమీ కూడా రావద్దు అని వారాహి అమ్మవారిని వేడుకుంటూ మీరు ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మీరు చేయదలుచుకున్న, మీరు మొదలు పెట్టదలుచుకున్న ఏ పని అయితే ఉందో, ఏ కార్యమైతే ఉందో దానిని మొదలు పెట్టండి. అప్పుడు వెంటనే మీ పని అనేది పూర్తయిపోతుందన్నమాట. అలాగే కోరిక కూడా మనసులో మీ కోరిక చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని జపించండి. అయితే 108 సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుందండి. అలాగే సాయంత్రం పూట పడుకోబోయే ముందుగా ఎక్కువగా జపించండి. అంటే కోరికలు తీరలేదు అనుకునేవారు రాత్రి పడుకోబోయే సమయంలో కనుక జపించారు అంటే ఖచ్చితంగా మీ కోరికలు అనేవి తీరతాయి. ఎందుకు అంటే వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా మనకి రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారనమాట. అందుకనే మీకు రాత్రివేళ అమ్మవారిని పూజించిన, అమ్మవారి మంత్రాలు జపించినా కూడా ఫలితాలు అనేవి వెంటనే వస్తాయి. అద్భుతమైన ఫలితాలు ఊహించని విధముగా మీకు వస్తాయన్నమాట. కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు. ఎవ్వరూ కూడా ఎక్కడ ఎప్పుడు అమ్మవారి గురించి విన్నా కూడా వెంటనే మీ మనసులో స్మరించుకోండి. ఖచ్చితంగా మీకున్న పరిస్థితి నుంచి మీరు బయటపడగలుగుతారన్నమాట. అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు.
అలాగే ఈ మంత్రాలనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని జపించకుండా ఉండటం అనేది చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో ఇంకా తప్పదు అనుకున్నప్పుడు తప్పితే పీరియడ్ టైంలో అనేది అస్సలు జపించకుండా ఉండాలి. ఎందుకంటే మనం చెప్పుకునే మంత్రాల్లో బీజాక్షరాలు అనేవి ఉంటాయి. ఈ బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రాలను అలాంటి సందర్భాలలో జపించటం వలన మనకి ఇంకా కొద్దిగా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అందుకనే శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి. నిన్న మనం అమ్మవారి గురించి అయితే తెలుసుకున్నామండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళని కామెంట్ చేయమన్నాను. అలాగే రేపటి వీడియోలో పిల్లల చదువుల గురించి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లలు ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి వస్తున్నాయి కదండి. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా ఒక సింబల్ అనేది గీసి చూపిస్తాను అని చెప్పాను. రేపటి వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అలాగే ఒక చక్కని మంత్రాన్ని కూడా తెలియజేస్తానన్నమాట. ఇప్పుడైతే మీ అందరికీ కూడా స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తున్నానండి. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహీదేవి నమో నమః. ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహీదేవి నమో నమః. ప్రతి పని కూడా సర్వం అంటే ఎలాంటి పని అయినా కూడా వెంటనే మీకు సత్వర ఫలితాలు అనేది కలుగచేసేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రం అండి. మనకి మంత్రంలోనే అమ్మవారి యొక్క నామముతో పాటు బీజాక్షరాలతో పాటు సర్వసిద్ధి మీకు కోరుకున్నటువంటి ఎలాంటి కోరికనైనా కూడా మీకు సిద్ధింపచేసేటువంటి అద్భుతమైనటువంటి మంత్రం అన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎదుటివారికి కీడు చేయాలి, ఎదుటివారికి హాని చేయాలి అనుకోకుండా మీకు సంబంధించినటువంటి మీకు కావలసినటువంటి మీ జీవితానికి సంబంధించినటువంటి కోరికలు అనేది ధర్మబద్ధంగా ఉండేవి కోరుకున్నట్లయితే కనుక మీ యొక్క కోరిక అనేది సత్వరం తీరుతుందన్నమాట. అంటే వెంటనే తీరిపోతుంది. అందులో ఎలాంటి నిస్సందేహము లేదండి. అమ్మవారి మీద నమ్మకం ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకున్న తరువాత అమ్మవారి యొక్క మంత్రాన్ని 108 సార్లు అయితే ఖచ్చితంగా జపించండి. ఒకవేళ జపించలేము అనుకున్న వారు ఎవరైనా సరే అమ్మవారి యొక్క మంత్రాన్ని ఒక బుక్ పైన 108 సార్లు రాయండి. ఖచ్చితంగా మీ కోరికైనా మీ సమస్య అయినా మీరు మొదలుపెట్టిన తలపెట్టినటువంటి ఎలాంటి కార్యమైనా కూడా సిద్ధిస్తుందన్నమాట. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.